ఈ మధ్య మీకు ఒకరు ఫోన్ చేసి బెదిరించడం చేశారు, ముక్కలు ముక్కలుగా నరికేస్తానన్నారు. మీ ఫీలింగ్ ఏంటి? వారి విశ్వాసాల మీద మరి జరుగుతున్న దాడి, వాళ్ళ మీద మీరు నిరంతరం టార్గెట్ చేయడం, కౌంటర్ వీడియోలు చేయడం, ట్రోల్ చేయడం, అపహాస్యం చేయడం, వీటన్నింటి నడుమ వాళ్ళు ఆ అసహనాన్ని వ్యక్తపరుస్తున్నారు అనుకోవచ్చు కదా. మన దగ్గరికే ఎంతమంది విక్టిమ్స్ వస్తున్నారంటే ఇంకా గ్రౌండ్ రియాలిటీలు ఎంతమంది ఉంటారు ఆలోచించండి. మరి ఎవరు దీన్ని రికవరీ చేస్తారు? ఎవరు పని చేస్తారు? ప్రభుత్వాలు పట్టించుకోవు, జనాల జీవితాలు అస్తవ్యస్తం అయిపోతున్నాయి. ఉదాహరణకి మీరు భవిష్యత్తులో రాజకీయాల్లోకి వెళ్ళారు, ఎమ్మెల్యేనో ఎంపీనో అయ్యారు. అంటే హిందుత్వ రాజకీయాలంటే ఏంటి? అంటే మిగతా మతాలకు సంబంధించిన వాళ్ళని అణచివేయడమా, లేకపోతే హిందుత్వానికి రాజకీయాలతో అసలు సంబంధం ఉండదా? రాజకీయాలు హిందూ ధర్మాన్ని ఎఫెక్ట్ చేయటం లేదా? రాజకీయ వ్యవస్థలు కానీ, పోలీసులు కానీ, కోర్టులు కానీ ఇవేవి కూడా జరిగే విధ్వంసాన్ని ఆపలేవు హిందువులు మైనారిటీ అయితే ఈ దేశంలో. మీరు బీజేపీ కాకుండా వేరే ఏ పార్టీకి సంబంధించినటువంటి కండువా కప్పుకొని ఒప్పుకోరేమో. ఎలా ఉంటుందంటే మీ అభిమానులకి అన్న ఏది చేసినా కొత్తగా ఉంటుంది, చేసేది ఏదో తొందరగా చేసేయాలని ఉంటుంది కదా, వాళ్ళ కోసం అడిగే ప్రశ్న ఇది. ఎప్పుడు కూడా తరచుగా మీ పెళ్ళి ప్రస్తావన వస్తూ ఉంటుంది కదా, దానిపైన మీ కామెంట్, ఫైనల్ ఒపీనియన్ ఏంటి? ఇది స్టేట్మెంట్, ఇంకా రికార్డెడ్. నేను మనసిచ్చాను కానీ వాళ్ళు తీసుకోలేదు. అందరికీ నమస్కారం, నేను మీ దువ్వాడ శివప్రసాద్. భరతవర్ష టాక్స్కు స్వాగతం. మనతో పాటు ఉన్నారు శివశక్తి అధ్యక్షులు కరుణాకర్ సుగ్గుణ గారు. ఆయనతో కొన్ని సమకాలీన అంశాల గురించి, అలాగే ఈ మధ్యనే శివశక్తికి ఒక అన్నోన్ మెంబర్ కాల్ చేసి బెదిరింపులు కూడా చేశారు. ఆ వీడియో మీరు చూసే ఉంటారు. అసలు ప్రస్తుత ఆ పరిస్థితికి గల కారణము, అలాగే రాజకీయాలు ఇత్యాది అంశాలు కూడా మాట్లాడదాం. నమస్కారం కరుణాకర్ సుగ్గుణ గారు. నమస్తే. మెయిన్ టాపిక్ ఏంటంటే, ఈ మధ్య మీకు ఒకరు ఫోన్ చేసి బెదిరించడం చేశారు, ముక్కలు ముక్కలుగా నరికేస్తానన్నారు. మీ ఫీలింగ్ ఏంటి? వెయిట్ చేస్తున్నా ఎప్పుడు వస్తాడని చెప్పి. నరికించుకోవడం కోసం అంటే అసలు వస్తాడా రాడా అని చెప్పి డౌట్. ఓకే, అంటే ఇలాంటి కాల్స్ జనరల్గా మీకు ఎక్కువగా వస్తూనే ఉంటాయి, కానీ ప్రత్యేకించి ఈ కాల్ని మీరు ఎందుకు మీరు యూట్యూబ్లో పెట్టారు? వీడు పేరు, ఊరు, వాడుకున్న డిజిగ్నేషన్ అక్కడ ఏదో ఒక చిన్న పార్టీకి సంబంధించి ఒక రిప్రజెంటేటివ్గా చెప్పుకున్నాడు. అలాగే ఒక పాస్టర్ మనిషిని, షాలేం రాజు నాకు చాలా ఇష్టమైన పాస్టర్, అంటే కౌంటర్లు ఇచ్చే పాస్టర్లో కొంచెం బాగా ఇష్టమైనాడు అనమాట. వాడికి కొంచెం గట్టిగా ఘాటుగా ఇస్తూ ఉంటాను అనమాట. వాడి మనిషిని అని చెప్పుకున్నాడు. అంటే వీడి వెనకాల పాస్టర్ షాలేం రాజు అనేవాడు ఉన్నాడు. అది వాడే రివీల్ చేసుకున్నాడు. కాబట్టి ఇది మనం ఎస్టాబ్లిష్ చేయాలి, వీళ్ళ ఐడియాలజీ. అదే థ్రెడ్ కాల్కి సంబంధించిన వీడియో కింద కామెంట్స్ చూశాను. ఎవరైతే మాట్లాడారో మీ ఈ సంస్థలో పనిచేసేటటువంటి వాళ్ళు, ఆవిడకి కూడా ప్రశంసలు వస్తూ ఉన్నాయి, బాగా ట్యాకిల్ చేశారని చెప్పేసి. అంటే నాకు అనిపించింది, అంటే మీ సంస్థలో ఉన్న వాళ్ళందరికీ కూడా మీ తరహా ఆలోచనలు, ధ్యేయాలు ఉన్నాయా? అంతే కదా, కొన్ని సంవత్సరాల నుంచి మనతో కలిసి పనిచేస్తున్నారంటే అంటే మన ఆశయాలు, లక్ష్యాలు, ఆలోచన విధానాలు అన్నీ వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. వాళ్ళు కూడా వంట పట్టించుకుని దాన్ని ఆకలింపు చేసుకుని పనిచేస్తూ ఉంటారు తప్ప ఏదో ఒక కమర్షియల్గా జీతం కోసం చేసేవాళ్ళు కాదు. ఆన్ ఏ సీరియస్ నోట్, ఇటువంటి కాల్స్ అంటే బెదిరించడము అవన్నీ కూడా చేస్తున్నప్పుడు మీకు భద్రత విషయంలో ఒక అనుమానం అనేది వ్యక్తమవుతూ ఉంటుంది. అంటే ఇది అంత ఫన్నీ వేలో తీసుకోవాల్సిన విషయం అయితే కాదు. సో అలాంటి పరిస్థితి వస్తే కనుక మీరు ఎలా దాన్ని ఎదుర్కోగలరు? అలాంటి వ్యవస్థ ఏమైనా ఉందా మీకు? సెక్యూరిటీ ఎలా తీసుకుంటాము అనే విషయం మాట్లాడే ముందు ఈ కాన్సెప్ట్ గురించి నేను కొంత వివరణ ఇవ్వాలనుకుంటున్నాను. ఓకే. మనకి పురాణాల్లో రక్తబీజుడు అనేవాడు ఒకడు ఉంటాడు. వాడిని గనక నరికితే వాడి బ్లడ్ ఎక్కడెక్కడైతే నేల మీద పడిద్దో అక్కడి నుంచి ఇంకొక కొత్త రక్తబీజుడు ఉద్భవిస్తాడు అనమాట. అంటే అక్కడ రాక్షసుడు చెడుకు ప్రతీక అనే విధంగా తీసుకున్నా కూడా మంచికైనా చెడుకైనా రక్తం చెందటం వల్ల ఆ ఉద్యమానికి ఇంకా కొన్ని వందల రెట్లు ఊపు వచ్చింది. ఇంకా చెప్పాలంటే ఏ ఉద్యమం అయినా సక్సెస్ అవ్వాలంటే, రీసెంట్గా మీరు తెలంగాణ మూమెంట్ తీసుకోండి, అక్కడ కూడా బలిదానాలు జరిగినాయి. స్వాతంత్రోద్యమం తీసుకుంటే కొన్ని లక్షల మంది ప్రాణాలు ఇచ్చారు. కొన్ని శతాబ్దాల తరబడి యావత్ హిందూ సమాజానికి ఒక కలగా మిగిలిపోయినటువంటి ఒక సుందర స్వప్నం సాకారం అవుతుంది, అయోధ్యలో రామాలయ నిర్మాణం. దానికి కూడా కొన్ని లక్షల మంది ప్రాణాలు పెట్టారు. అంటే ఈ ఉద్యమం లేకపోతే ఈ మూమెంట్, ఈ యాంటీ క్రిస్టియన్ కన్వర్షన్స్ అనే ఈ మూమెంట్ స్టార్ట్ చేయడానికి ముందే మెంటల్గా నేను, నాతో పాటు ఈ సంస్థలో పనిచేసే లైక్ మైండెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉన్నారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవాలి,
ఏ సందర్భంలో ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాలి అని చెప్పి. కాకపోతే వాళ్ళు ఏంటి అంటే మేమేదో స్వలాభం కోసం ఏదో పర్సనల్ ఎజెండాతో చేస్తున్నారు కాబట్టి వీళ్ళని బెదిరిస్తే భయపడిపోతారు అనే ఆలోచనతో వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, బెదిరింపులకి పాల్పడుతూ ఉన్నారు. ఒక ఉన్నతమైన లక్ష్యంతో పనిచేస్తున్నాం కాబట్టి ఎలాంటి బెదిరింపులకి భయపడే అవకాశమే లేదు. ఓకే, అయితే ఇప్పుడు సెక్యూరిటీ గురించి కూడా అన్నారు కదా, దాని గురించి ఎలా అంటే ఏమైనా ఏర్పాట్లు చేసుకుంటారా? ఉన్నాయా ఆల్రెడీ మీకు భద్రతా వ్యవస్థ ఏమైనా ఉందా? ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో అటాక్ అనేది అంత ఈజీ కాదు. ఇప్పుడు మన కార్యాలయం మీద కానీ బయటికి నేను వెళ్ళినప్పుడు కూడా మనకు 100 మంది కార్యకర్తలు మన చుట్టూ ఉంటాం కాబట్టి అంత ఆషామాషిగా వాళ్ళు అనుకున్నంత ఈజీగా అటాక్ చేయడం అనేది సాధ్యం కాదు. కాకపోతే ఇంకొంచెం ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కూడా ఆలోచిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ప్రాణభయం కాదు, మనం దీర్ఘకాలం పనిచేయాలి. మనలాంటి వాళ్ళు మళ్ళీ అంటే రావడానికి కొంత టైం పట్టవచ్చు, అన్ని విధాలుగా ఒక వ్యవస్థ సెట్ అవ్వడానికి కొంత టైం పట్టవచ్చు. కాబట్టి ఇప్పుడు ఒక మంచి ఫౌండేషన్ పడింది శివశక్తి అనే ఒక వ్యవస్థకి. ఈ వ్యవస్థ కొన్ని దశాబ్దాల పాటు దీర్ఘకాలికంగా పనిచేస్తే ఇంకొన్ని మంచి ఫలితాలు మనం చూడబోతున్నాం. ఇప్పుడు మనం మంచి ఫలితాలు చూడబోతున్నాం ఎలా చెప్పగలం అంటే, ఇప్పుడు వీళ్ళు అటాకింగ్ మోడ్లోకి వచ్చారు అంటేనే వాళ్ళు ఆ నైరాశ్యంలో ఉన్నారు. అంటే వీళ్ళని సిద్ధాంతపరంగా ఎదుర్కోవటం, చర్చల ద్వారా ఓడించడం, అసత్యం రుజువు చేయడం సాధ్యం కాదు. కాబట్టి అటాకింగ్ ఒకటే చివరి ఆప్షన్ కదా అది. వాడు కూడా తెగించడమే కదా. నా మీద అటాక్ చేస్తే ఊరికే ఉండదు కదా, మళ్ళీ తర్వాత వాడు ఆ పరిణామాలను ఎదుర్కోవాలి. దానికి కూడా సిద్ధపడి మన మీద మేము అటాక్ చేస్తాము అనే స్థాయికి వచ్చారంటే వాళ్ళకి మిగిలిన ఒకే ఒక ఆప్షన్ అనమాట ఇక అది. అంతకుముందు హనీ ట్రాప్లు పేరుతో కూడా కొన్ని నా మీద ట్రై చేశారు. అంటే కుదిరితే వ్యక్తిత్వాన్ని హత్య చేస్తారు, క్యారెక్టర్ లేనోడు నీచంగా చిత్రీకరిస్తారు ఈ మిషనరీలు అన్నీ కూడా. అది కూడా సాధ్యపడట్లేదు, అక్కడ కూడా లొంగట్లేదు. అంటే గతంలో మీరు చూస్తే ఫైనాన్షియల్గా ఏదో ఫ్రాడ్ చేసామన్నట్లుగా చాలా ఎలిగేషన్స్ వచ్చినాయి, అవి ప్రూవ్ అవ్వట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఎలాంటి తప్పు జరగలేదు కాబట్టి సాధ్యం కావట్లేదు. ఇక మిగిలిన ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే అటాకింగ్ వ్యక్తినే. అలాగే ఈ భద్రతా జాగ్రత్తలు ఇంకొంచెం కట్టుదిట్టం చేయడం అనే విషయానికి వచ్చేసరికి గన్ లైసెన్స్ ఒకటి తీసుకోమని మన శ్రేయోభిలాషులు చెప్తున్నారు. దానికోసం ప్రయత్నం చేస్తున్నాం. ఇంకొన్ని జాగ్రత్తలు కూడా తీసుకునే ఆలోచనలో ఉన్నాం. ఓకే, సో ఇదంతా కూడా మళ్ళీ ఆర్థికమైనటువంటి వ్యవహారం, అంటే ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని. సో వాటిని కూడా మీరు రెడీ అయ్యారు అంటే ఇంతకుముందు మనం ఫండ్ రైజ్ ఏది చేసినా కూడా అందులో సెక్యూరిటీ బడ్జెట్ అనేది లేదు. ఇక ముందు దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఓకే, అది కూడా చాలా ముఖ్యమైనదని అనిపిస్తుంది నాకు కూడా. అయితే ఇక్కడ ఒక పాయింట్, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే వాళ్ళది అసహనము, ఆవేశము. ఎందుకు అంటే వాళ్ళలో ఉన్నటువంటి డొల్లతనం బయటపడిపోతుందని చెప్పి. వారి పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే వారి విశ్వాసాల మీద మరి జరుగుతున్న దాడి, లేకపోతే వాళ్ళ ప్రబోధకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద నిరంతరం టార్గెట్ చేయడం, కౌంటర్ వీడియోలు చేయడం, ట్రోల్ చేయడం, అపహాస్యం చేయడం, వీటన్నింటి నడుమ వాళ్ళు ఆ అసహనాన్ని వ్యక్తపరుస్తున్నారు అనుకోవచ్చు కదా. దాన్ని ఎందుకు అలా తీసుకోకూడదు? ఇప్పుడు వాళ్ళు ఆరోపణ చేస్తున్న విధంగా నేనే వాళ్ళ మీద దాడి చేస్తూ రకరకాలుగా అపహాస్యం చేస్తూ వాళ్ళ మత గ్రంథాన్ని దూషిస్తూ మాట్లాడుతున్నట్లయితే నాకు హిందువులు కూడా సపోర్ట్ చేయరు. ఎందుకు చేస్తారు? వీళ్ళు అసలే సహనవాదులు, లౌకికవాదులు కదా. వేళల్లో గూడు కట్టుకుపోయిన ఒక ఆగ్రహం. ఎందుకని? చిన్నప్పటి నుంచి వాళ్ళ జీవితకాలంలో అనేక సార్లు మన ధర్మాన్ని, దైవాన్ని దూషిస్తుంటే విని భరించలేక, ఎలా ఎదుర్కోవాలో తెలియక, చిన్నప్పటి నుంచి వాళ్ళకు ఉండిపోయిన అసహనం ఇప్పుడు శివశక్తి రూపంలో ఒక వాయిస్ వెళ్తుంది. వాళ్ళకి సరైనటువంటి కౌంటర్సు, వాళ్ళ ప్రశ్నలకి సమాధానాలు, తిరిగి వాళ్ళని ప్రశ్నించే నైజం, ఇవన్నీ కూడా శివశక్తిలో వాళ్ళని వాళ్ళు చూసుకుంటున్నారు. వాళ్ళు చేయాలనుకున్న వర్క్ అంతా కూడా ఇక్కడ కనపడుతుంది కాబట్టి సపోర్ట్ చేస్తున్నారు. ఏకపక్షంగా మనమే క్రియేట్ చేసుకుని మనమే వాళ్ళ మీద మాట్లాడుతుంటే మనకి హిందువులు కూడా సపోర్ట్ చేయరు. సరే, హిందువుల సంగతి పక్కన పెట్టేయండి, పాస్టర్ల దగ్గరికి వద్దాం. గతంలో ఒకసారి వీపీ రెడ్డి గారు నాతో మాట్లాడారు. ఆయనకి నాకు డిబేట్స్ అయ్యి ఆ తర్వాత కౌంటర్లు, ఒకళ్ళ మీద ఒకళ్ళు కౌంటర్లు వీడియోలు మాట్లాడుకున్నాం. ఆ తర్వాత కొంతకాలానికి ఒక ఫోన్లో ఆయన ఏమన్నారంటే, ఇవి ఇక్కడితో ఆపేస్తే బెటర్ కదా, ఎందుకు మీరు నేను మాటకి మాట లేకపోతే ఈ చర్చలు పెట్టుకుని కోపతాపాలు పెరిగిపోయి అటు హిందువుల్లో ఇటు క్రైస్తవుల్లో ఇదంతా కూడా ఒక కమ్యూనల్ వైలెన్స్కి దారితీసే అవకాశం ఉంది కదా అని ఆయన మాట్లాడాడు. దానికి నేను చెప్పిన సమాధానం ఏంటంటే, వీపీ రెడ్డి గారు, మీ మతం గురించి, మీ పాస్టర్ల గురించి మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. ఒకవేళ మీరు అంటున్నట్లుగా మా వాళ్ళే లేకపోతే నేనే ఇది కొత్తగా మొదలుపెట్టినట్లయితే ఇప్పటి నుంచి ఒక పని చేద్దాం. మీ పాస్టర్లు అందరి తరపున మీరు పెద్ద మనిషికి ఒక బాధ్యత తీసుకోండి. మా వాళ్ళందరితో, మా స్వామీజీలు, పేటాధిపతులతో నేను ఇంటర్నల్గా నా శక్తి మేరకు, నా ప్రయత్నంతో నేను కొంతమందితో మాట్లాడి ఒక చర్చా వేదిక ఏర్పాటు చేద్దాం. మీ పాస్టర్ల వైపు నుండి మీ మత ప్రచారాలలో ఇక నుంచి ఒక్కసారి కూడా
మా దైవ దూషణ జరగదు, హిందువుల జోలికి రారు వీళ్ళు, మాట్లాడరు అని చెప్పి మీరు ఒక ప్రమాణ పత్రం రాసి ఇవ్వండి. మాట్లాడితే మీదే బాధ్యత. అలాగే మా హిందువులు కూడా వాళ్ళ ధర్మ ప్రచారంలో ఎవరు మీ యేసు గురించి కానీ మీ బైబిల్ గురించి కానీ మాట్లాడరు. ఇది మా పెద్దవాళ్ళు రాసిస్తారు. మరి ఎట్లా అగ్రిమెంట్ చేసుకుందామా అన్న, ఒప్పుకోవచ్చు కానీ ఒప్పుకోలేదా? ఎందుకు ఒప్పుకుంటాడు? ఎందుకు ఆయన తెలుసు కదా అది సాధ్యం కాదని. ఎందుకు సాధ్యం కాదు? అది ఒక వ్యక్తిలో ఉండేటటువంటి అవలక్షణం కాదు, ఒక వ్యక్తిలో ఉండే లోపం కాదు, వ్యవస్థలో వాళ్ళ నల్లట్ట పుస్తకంలో ఉన్న లోపం అది. వాళ్ళ మత గ్రంథంలోనే ఈ బుర్రని తొలిచే ఒక దిక్కుమాలినటువంటి ఆ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నూరిపోశారు అందులో. ఇతర మతాలను లేకుండా చేసి అవసరమైతే ఇతర మతాలని హింసించి పీడించి ఏ విధంగానైనా సరే నీ మతాన్ని వ్యాప్తి చెయ్యి. అంతిమంగా ఇదే చెప్తుందండి అది. ఒకవేళ నీ మతాన్ని అనుసరించడానికి, నీ మతాన్ని వ్యాప్తి చేయడానికి నీ ఇంట్లో వాళ్ళు అడ్డం వస్తే, కట్టుకున్న భార్య అయినా కట్టుకున్న భర్త అయినా, జన్మనిచ్చిన తల్లిదండ్రులైనా, తోడబుట్టిన తోబుట్టులైనా వాళ్ళను కూడా సంహరించు ఏసై బైబిల్లో ఉంది. నీ మతానికి విరుద్ధంగా మాట్లాడితే అవశ్యంగా వాడిని చంపాలి, రాళ్లతో జావగొట్టాలి. మొదటి రాయి నువ్వే వేయాలి. అది నీ కన్న తల్లిదండ్రులైనా నీ తోడబుట్టిన తోబుట్టులైనా. అంటే ఇది పాత నిబంధన కొత్త నిబంధన అంటారు కదా, అందులో ఎందులో ఉంది ఇది? అవన్నీ ఒత్తి మాట్లాడండి. పాత నిబంధన కొత్త నిబంధన ఏమీ లేదు. అలా అయితే పాత నిబంధన పనికిరాని పక్కన పెట్టవచ్చు కదా, ఎందుకు పెడుతున్నారు? సంకలు పెట్టి ఎందుకు తిరుగుతున్నారు? ఓకే, అది కూడా ప్రచారం చేస్తున్నారు, బ్రహ్మాండంగా ప్రచారం చేస్తారు. వీళ్ళు 10 కమాండ్మెంట్స్ అంటారు. ఇప్పుడు విన్నారా? 10 కమాండ్మెంట్స్ ఎక్కడవే? పాత నిబంధనలు కదా. ఓకే, మా దేవుడు మాకు 10 కమాండ్మెంట్స్ ఇచ్చాడంటారు. ఎవరికి ఇచ్చారు? అది ఇశ్రాయేలుకి ఇచ్చాడు. వీళ్ళు ఎక్కడ పాత నిబంధన అంటారంటే, ఇలా ఇప్పుడు నేను ప్రశ్నించాను కదా, దీనికి సమాధానం ఇచ్చుకోలేరు. ఇప్పుడు పాత నిబంధన అంటారు. అదే క్రైస్తవులను రెచ్చగొట్టడానికి ఇదే వాక్యం చెప్తారు. మళ్ళీ అక్కడికి వెళ్ళి మన దేవుడు ఎలా చెప్పాడని చెప్పి వాళ్ళంత సైకోలకి ఎలా తయారవుతున్నారు అనుకుంటున్నారు? అది చెప్పే కదా, ఇలాంటివి చెప్పే కదా. సో మొత్తానికి మీరు ఏమంటున్నారంటే మీది రియాక్షన్, వాళ్ళది యాక్షన్ అయితే మీది రియాక్షన్ తప్ప మీరు ఇనీషియల్గా మీరు స్టార్ట్ చేసింది కాదు. మీరు కానీ మీ బోటి ధార్మికమైనటువంటి మార్గంలో ఉన్న వాళ్ళందరూ కూడా మీరు ఇస్తున్న కౌంటర్ కాదు, మీరు ఇస్తుంది ఎన్కౌంటర్, అంతే కదా. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు బైబిల్ని, తద్వారా మతం మారిపోతూ ఉన్నారు జనాలు అనేది ఒక పాయింట్. మరి భగవద్గీతని ప్రచారం చేసి వాళ్ళందరినీ వెనక్కి తీసుకురావడమో, లేకపోతే బైబిల్ వెళ్లే ముందరనే భగవద్గీత వంటి హిందూ గ్రంథాల్లో ఏదో ఒకటి హిందువులందరికీ చేరడమో, ఇలాంటి కార్యక్రమాల వల్ల వీటిని అరికట్టవచ్చు కదా. ఆ దిశగా హిందూ సంస్థలు, స్వామీజీలు, పూజారులు నడవకపోవడం వల్లే కదా ఇదంతా జరుగుతోంది అనేది ఒక ఒపీనియన్. దానికి మీరు సమాధానం ఏం చెప్తారు? అంటే దీన్ని కొంచెం డెప్త్గా లోతుల్లోకి వెళ్ళి చూడాలి. ఇప్పుడు క్రైస్తవ మతం యొక్క వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, హిందుత్వం ఈ వ్యవస్థ ఎలా ఉంటుంది అనేది చూస్తే మత ప్రచారకులు అందులో ఉంటారు, ఇందులో ఉంటారు. మీరు హిందుత్వంలో ఉన్న ధర్మ ప్రచారకులను చూడండి, వాళ్ళకి ఎలాంటి ఫైనాన్షియల్ సపోర్టు ఉండదు, అంటే ఒక సిస్టమేటిక్గా ఉండదు. హిందువులందరూ కూడా తమ సంపాదనలో కొంత శాతం తీసి ధర్మ ప్రచారాలకు వెచ్చించాలి అని ఎక్కడ ఉందా? లేదు. కానీ క్రిస్టియానిటీలో మత ప్రచారం చేసేవాళ్ళు వేరే పని చేయకూడదు, వాళ్ళని ఈ విశ్వాసులు 10% ఇచ్చి పోషించాలి. ఇది వాస్తవంగా క్రైస్తవులకి వర్తించదు. ఇది వాళ్ళకి చెప్పలా. ఇంతకుముందు మీరు చెప్పారు పాత నిబంధన, ఆ పాత నిబంధనలని ఇశ్రాయేలుకి చెప్పారు. మరి వాళ్ళు అరువు తెచ్చుకున్నారు అక్కడి నుంచి దాన్ని. అసలు ఎక్కువ శాతం పాత నిబంధన వాడతారండి వీళ్ళు. మళ్ళీ మనం పాయింట్కి వస్తే, క్రైస్తవ మత వ్యవస్థలో మత ప్రచారం చేసే వాళ్ళకి, ఫుల్ టైమర్స్కి ఆర్థికపరమైనటువంటి భరోసా ఉంటుంది. అందువల్ల లక్షల మంది ఎక్కడి నుంచి వస్తున్నారు అనుకుంటున్నారు మీరు? ఈ ప్రచారకులు, పాస్టర్లు ఎందుకు వస్తున్నారు? ఈ ఫైనాన్షియల్ భరోసా ఉంది వాళ్ళకి. కానీ హిందుత్వంలో ఫైనాన్షియల్ సపోర్ట్, బ్యాక్ ఎండ్ సపోర్ట్ లేకపోగా ఉన్న వదిలేయాలి, సన్యసించాలి కదా. ఒక కాషాయం వేసుకుని భిక్షాటం చేసుకుంటూ వెళ్ళాలి. ఇది సన్యాస ధర్మంలోకి వెళ్తే. కాబట్టి వాళ్ళతో కంపేర్ చేస్తే చాలా తక్కువ మంది, మన స్వామీజీలు, పీఠాధిపతులు కానీ మనం ఈజీగా వాళ్ళని ఒక మాట అనేస్తాం, కానీ వాళ్ళకున్న కార్యభారం వాళ్ళ పరిధిలో చాలా విస్తృతంగా ఉంటుంది. ఇప్పుడు ఒక పీఠాధిపతి రోజు మొత్తంలో వాళ్ళకు ఉండేది ఆ 24 గంటలే కదా. 24 గంటల్లో సాంప్రదాయకంగా వస్తున్నటువంటి ఆ పీఠానికి సంబంధించినటువంటి అవన్నీ చూసుకోవాలి, వారి శిష్యులు ఉంటారు, ఈ కార్యక్రమాలను చూసుకోవాలి, ధార్మిక కార్యకలాపాలు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ చూసుకుంటూ మళ్ళీ ధనో ప్రచారానికి సంబంధించిన కొంత సమయం కేటాయించాలి. మరి కోట్ల మంది ప్రజలకు రీచ్ అవ్వడానికి వేళ్ల మీద లెక్క పెట్టే పీఠాధిపతులు, స్వామీజీలు ఎక్కడ సరిపోతారు? ఈ క్రైస్తవ మాఫియా అనేది ఆ మతానికి ఫౌండేషన్ వేసినోడు చాలా దూరదృష్టితో, పాషాణ మతం అంటే కలికాలంలో పుట్టిన పాషాణ మతాలు కదా, మనిషి వీక్నెస్ ఏంది,
ఆశ భయం. ఆశ మీద కొట్టాలి, భయం మీద కొట్టాలి. ఆశ ఏంది? నీకు ఫ్రీగా స్వర్గం వచ్చింది, నీ పాపాలన్నీ రద్దయిపోతాయి. ఇప్పుడు మా పార్టీకి ఓటేస్తే అన్నీ ఉచితం అంటారు, అన్నీ ఫ్రీ అంటారు కదా. ఆశ కానీ వ్యవస్థకు మంచిది కదా అది. భయం, నా మతంలో రాకపోతే నువ్వు నరకానికి పోతావు, మా దేవుడు ఉగ్రత నీ మీదకి వచ్చింది. అది దేవుడి లక్షణం కాదు, అసలు దైవత్వం కాదు అది. కానీ కామన్ మ్యాన్ ఐక్యూ లెవెల్స్ అక్కడ దాకా ఉండవు. ఈ కలికాలంలో వాళ్ళకి పరిమితమైనటువంటి మేధస్సు ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఉండేటువంటి ఆ పరిమితుల్లో, ఆ ఆశా భయాల యొక్క పరిధిలో ఈ మతానికి సంబంధించిన సిద్ధాంతాలను తయారు చేశారు, మార్కెటింగ్ వ్యవస్థను పెట్టారు. ఇది 2000 సంవత్సరాలుగా ఇదంతా జరుగుతూ వస్తుంది. దానితో పాటు ప్యారలల్గా మళ్ళీ రాజ్యాధికారాన్ని తోడు చేసుకుని రాజుల్ని గుప్పెట్లో పెట్టుకుని అప్పట్లో పోపులు, మతాధికారులు ఇతర దేశాల మీద దండయాత్రలు చేసి, అంటే ఈ భూమి అంతా కూడా క్రైస్తవులదే, మీరు వాళ్ళని దోచుకోవచ్చు, క్రైస్తవులు కాని వాళ్ళని చంపేయచ్చు, ఇలాంటి భావాలతో ఇతర దేశాలని ఆక్రమించుకొని వీళ్ళ మతాన్ని వ్యాప్తి చేశారు. కాబట్టి అంత దుర్మార్గమైన రీతిలో హిందుత్వం వ్యాప్తి చేయాల్సినటువంటి దుస్థితిలో లేదు. అయితే ఇప్పుడు మనం మారినటువంటి పరిస్థితులకు అనుగుణంగా కొంతలో కొంత మనం ఎలా చేయొచ్చు, ఏం చేయొచ్చు అని అంటే, పుంకాలుగా అంటే పుట్టలో చెదల్లా పుట్టుకొస్తున్నటువంటి ఈ మత ప్రచారకులకి ధీటుగా హిందూ ధర్మ ప్రచారకులను తయారు చేయాలి. అంటే అది టీటీడీ లాంటి ఒక సంపన్న దేవాలయం తరపు నుండి కావచ్చు, పీఠాధిపతుల నుండి కావచ్చు, హిందుత్వ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ ఒక్కొక్క ఏరియాని, ఒక్కొక్క ప్రాంతాన్ని దత్తత తీసుకోవాలి, బాధ్యత తీసుకోవాలి. మేము ఈ జిల్లా వరకు, ఈ మండలం వరకు మేము ధర్మ ప్రచారం చేస్తాం, కార్యకర్తలను తయారు చేస్తాం అని బాధ్యత తీసుకోవాలి. అలాగే ఆ ప్రాంతంలో ఉండే హిందువులు చేయగలిగిన వాళ్ళు ఈ వ్యవస్థకి మా శక్తి మేరకు మేము కొంత సహకరిస్తాం అనే భావనతో వాళ్ళు ముందుకు రావాలి. అప్పుడు మాత్రమే మీరు అన్నట్లుగా వాళ్ళని రీప్లేస్ చేయగలం. ఓకే, అంటే మనం ఉన్నటువంటి ఈ తేడాని గుర్తించాలి, ఫస్ట్ దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఇంకో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మీరు అంటున్నట్లు మొత్తం పాస్టర్లందరూ కూడా ఒకే ఘాటిన కట్టేసే పరిస్థితి ఉందా? కొంతమంది అయినా సరే ధర్మబద్ధంగా వాళ్ళు నమ్ముకున్న విశ్వాసాన్ని ప్రచారం చేసుకునే వాళ్ళు ఉండరనా? ఉండొచ్చు కదా అని నా పాయింట్. సరే, ఇదే పాయింట్ అనుకుందాం. అప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు ఏదైతే మనం ఒక వ్యవస్థ ఉందని చెప్పే కదా 10% సిస్టమ్, ఈ 10% సిస్టమ్ తీసేయండి. క్రైస్తవులు వాళ్ళకి 10% కట్టాల్సిన అవసరం లేదు. కొంతమంది పాస్టర్లు చెప్తుంటారుగా అలా ఇవ్వాల్సిన అవసరం లేదని. కొంతమంది చెప్తున్నారు. ఎంతమంది చెప్తున్నారు? 1% ఉంటారా? 1% కూడా ఉండరు. ఒకళ్ళో ఇద్దరు చెప్తారు. 2 తెలుగు రాష్ట్రాల్లో తీసుకుంటే ఒక 2 లక్షల మంది పాస్టర్లు ఉన్నారు. 2 లక్షల మంది పాస్టర్లలో కనీసం 10 మందిని చూపించండి మాకు 10% అవసరం లేదని. మిగిలిన వాళ్ళందరినీ తీసేయాలిగా, మరి ఫిల్టర్ చేసేయాలి అక్కడ. అంటే వాళ్ళందరూ మనీ మైండ్తో సామాన్య మానవుడిని దోచుకోవటమే కదా. ఇప్పుడు మన దగ్గరికి ఇప్పుడు వాళ్ళ భాషలో చెప్పాలంటే దేవుని వాక్యాన్ని విస్తరింప చేయడానికి ధన సాయం కావాలి కదా, ఆ విధంగా వాళ్ళు ఈ దశంభాగం తీసుకుంటున్నారేమో. సరే, వాళ్ళు దేవుని వాక్యం అనుకుంటారో లేకపోతే ఒక మంచి అనుకుంటారో, ఏదైనా పేరు పెట్టుకోండి. ఇప్పుడు మనం కూడా శివశక్తిని నడపాలి అంటే ఆర్థిక వనరులు అవసరం. కానీ మనం తీసుకునే స్వచ్ఛంద విరాళాలు ఇవ్వాల్సిందనే రూల్ లేదు. స్వచ్ఛంద విరాళాలకి 10% సిస్టమ్, ఆ కమిషన్ ఏదైతే ఉందో చాలా తేడా ఉంది దానికి. ఓకే, ఈ 10% కూడా వచ్చే ఇన్కంలో కాదు. మన దగ్గరికి విక్టిమ్స్ వస్తూ ఉంటారు, క్రిస్టియన్ విక్టిమ్స్, గర్వాప్స్ అయిన వాళ్ళు వస్తుంటారు. వాళ్ళు చెప్పే విషయాలు వింటుంటే మనకి మొబ్బులు కరిగిపోతాయి అసలు. వాళ్ళు అప్పు తెచ్చుకుంటే కూడా 10% ఇవ్వాలంట. ఒక అతనైతే అప్పు చేసి ఆటో కొన్నాడు, దాంట్లో 10% ఇవ్వాలి. అంటే ఇవ్వకపోతే ఎలా బెదిరిస్తారు? అంటే బెదిరింపేనా ఉందా, లేకపోతే బైబిల్ చూపిస్తారా? వాడి గురించి వాక్యంలో చెప్తాడంట. గతంలో చర్చిలో ఒకటి ఎట్లాగే 10% ఎగ్గొట్టాడు, వాడు రోడ్డు మీదకి వెళ్ళగానే యాక్సిడెంట్ అయితే చచ్చిపోయాడు అని చెప్తాడు. వాడికి ఏమనిపిస్తుంది? లేకపోతే వాళ్ళ ఇంట్లో పిల్లవాడు చచ్చిపోయాడు అని చెప్తాడు. చచ్చినట్టు కడతాడు. ఇక ఇప్పుడు ఈడు చచ్చిపోతాడు, వాళ్ళ ఇంట్లో పిల్లలు చచ్చిపోతారు, ఎందుకు వచ్చిన సావు అని చెప్పి 10% కడతాడు. గతి లేక దుర్భరమైన పరిస్థితుల్లో 10% కట్టేవాళ్ళు కొల్లలు ఉన్నారు. మన దగ్గరికే ఎంతమంది విక్టిమ్స్ వస్తున్నారంటే ఇంకా గ్రౌండ్ రియాలిటీలు ఎంతమంది ఉంటారు ఆలోచించండి. అంటే పీడించడం కదా ఇది మతం పేరుతో. సరే, ఈ 10%తో 99.99% ఈ 10% సిస్టమ్ మీద ఆశపడి దీని మీదే యావతో బ్రతికే పాస్టర్లు ఎంతమంది ఉన్నారనుకుందాం. మిగిలిన 0.001% వాళ్ళ మత గ్రంథం సత్యం అనుకున్నా, వాళ్ళ దేవుడు నిజం అనుకున్నా ప్రచారం చేస్తున్నారు అనుకుందాం. వాళ్ళతో మాకు పెద్ద సమస్య లేదు. ఫస్ట్ వీళ్ళందరినీ ఫిల్టర్ చేసేయండి, వీళ్ళందరినీ పాస్టర్లు కాదు అని చెప్పి. అలాగే సామాన్య మానవుడిని మీరు 10% పేరుతో బైబిల్ పేరు చెప్పి దోచుకోవడానికి వీలు లేదని చెప్పి ఒక ఆర్డర్ పాస్ చేయండి. మా అవసరం ఏముంది ఇంకా. అలాగే మీరు హిందువుల జోలికి రాము, హిందువులు వెళ్ళకపోయి అక్కడ ప్రశ్నించేవాళ్ళు లేని టైం చూసి, ఇంట్లో ఆడవాళ్ళు ఒంటరిగా ఉన్న టైం చూసి ఆడవాళ్ళని మత మార్పిడి చేయటం, పిల్లలు స్కూల్కి వెళ్తే పిల్లల్ని మత మార్పిడి చేయటం, ఇలా టార్గెట్ చేసి
ఐసోలేట్ చేసి ఒంటరి వాళ్ళని చేసి మతమార్పిడి చేయటం, ఈ చీటింగ్స్ అన్నీ తీసేయండి, మా అవసరం ఏముంది ఇంకా? ఇప్పుడు దీని మీద ఏ ప్రభుత్వాలు పనిచేయండి. ఇప్పుడు అవే ప్రాథమిక హక్కులు, మత మార్పిడి స్వేచ్ఛ ఇవన్నీ ఉంటాయి కదా, ఈ చట్టం పరిధిలోకి రావంటారు వాళ్ళు. ప్రభుత్వాలు దేని మీద పనిచేస్తాయి అంటే, మీకు ఆన్లైన్లో ఫ్రాడ్ జరిగింది, మీరు ఏదో ఒక లింక్ క్లిక్ చేశారు, మీ అకౌంట్లో డబ్బులు పోయినాయి, మీరు వెళ్ళి కేసు పెట్టవచ్చు. మిమ్మల్ని ఒక పాస్టర్ చీట్ చేశాడు, మీకు వచ్చి ప్రేయర్ చేస్తే మీకు ఏదో ధనవృద్ధి కలిగింది, లాభం కలిగింది అని మాయ మాటలు చెప్పాడు, మీరు నమ్మి 10% ఇచ్చారు. ఇక్కడ మోసపోయారు, అక్కడ మోసపోయారు. కానీ అక్కడ ఆన్లైన్లో జరిగిన ఫ్రాడ్ మీద మీకు కంప్లైంట్ తీసుకుంటారు తప్ప ఇక్కడ తీసుకోరు. ఓకే, ఇక్కడ కూడా ప్రలోభ పెట్టారు, చట్టాలు దీని మీద వర్తించట్లా. అప్పుడు మిగిలిన ఒకే ఒక ఆప్షన్ ఏంటి, మనలాంటి వాళ్ళు పనిచేయాలి. ఓకే, లేకపోతే ఒక హిందువు నన్ను మోసం చేసి మత మార్పిడి చేశారు, నేను ఒక 10 సంవత్సరాల జీవితకాలం నాకు వ్యర్థమైపోయింది అని ఇప్పుడు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం కుదురుతుందా? వాడు 10 సంవత్సరాల జీవితాన్ని తిరిగి తీసుకురాగలరా? మరి ఎవరు దీన్ని రికవరీ చేస్తారు, ఎవరు పని చేస్తారు? ప్రభుత్వాలు పట్టించుకోవు, విచ్చలవిడిగా జనాల జీవితాలు అస్తవ్యస్తం అయిపోతున్నాయి. సో నాకు ఇక్కడ డౌట్ ఏంటంటే, మీరు చెప్తున్న కోణంలో ఇంత ధర్మ పోరాటం చేస్తున్నారు కదా మీరు, మీ పైన ఎందుకు మరి విమర్శలు వస్తూ ఉన్నాయి? శివశక్తి మీద ఆర్థిక అవకతవకలని కానీ, వ్యక్తిగతంగా మీ పైన కానీ ఇంత ఫోకస్డ్గా వెళ్తూ ఉన్నారు, మిమ్మల్ని చూసి చాలామంది కూడా అదే మార్గంలో పయనిస్తూ ఉన్నారని చెప్పేసి తెలుస్తోంది. ఎందుకు మిమ్మల్ని ప్రత్యేకించి అదే హిందూ ధర్మంలో ఉన్న వాళ్ళు కూడా టార్గెట్ చేస్తూ ఉన్నారు? ఎవరి మీద విమర్శలు రాలే చెప్పండి చరిత్రలో? ఎవరిని వదిలిపెట్టారు? దేవుణ్ణి కూడా వదిలిపెట్టలేదు కదా. నన్ను వదిలేస్తారు అనుకోవడం అవివేకం. కాకపోతే మా దగ్గర దోషం ఉంటే, మేము తప్పు చేసి ఉంటే రుజువు చేయడానికి ఇప్పటికీ ఛాలెంజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఎవరైతే మా మీద ఆరోపణలు చేశారో మా బ్యాంక్ స్టేట్మెంట్ ఇస్తాం అని జాన్సన్ అని చెప్పి వాడు ఒకటి ఇట్లాగే మాట్లాడాడు. ఓపెన్గా రమ్మన్నాం, మా బ్యాంక్ స్టేట్మెంట్ 2 అకౌంట్లు ఉన్నాయి, 2 అకౌంట్లు నీ ముందు పెట్టేస్తాం, ఎక్కడైనా మిస్యూజ్ అయినాయి అని చెప్పి నువ్వు రుజువు చేస్తే శివశక్తి మూసేస్తావని చెప్పాం. అసలు ఎందుకంటే మా అకౌంట్ స్టేట్మెంట్స్ అన్ని తీసుకెళ్ళి పోలీసులకు ఇచ్చాం కదా కేసు అయినప్పుడు, మొత్తం ఎంక్వైరీ చేసుకున్నారు. ఏమైంది? ఓకే, అలాగే మీరు ఈ మధ్య కొన్ని కామెంట్స్ చేస్తూ ఉన్నారు మీ సోషల్ మీడియా మాధ్యమాల్లో, ముఖ్యంగా పొలిటికల్కి సంబంధించిన కామెంట్స్, పాలిటిక్స్ రిలేటెడ్. అలా చేసేసరికి కొన్ని కామెంట్స్ చూశాను దాని దిగువనే, మీరు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నారా, ఆధ్యాత్మిక ప్రచారం చేసుకోండి, మీకెందుకు రాజకీయాలు అని. నాకు అప్పుడు అనిపించింది అనమాట, ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారు, ఆయన ఒక సన్యాసి, ఈరోజు ముఖ్యమంత్రి అయ్యారు, తొలుత ధర్మపూర్వ ప్రచారం చేశారు, తర్వాత రాజకీయాల్లో ప్రజల్ని పాలిస్తూ ఉన్నారు. జస్ట్ ఒక కామెంట్ చేస్తే ఎందుకంత అసంతృప్తి పెళ్ళుబుకుతుంది అనేది నాకు అక్కడ డౌట్ వచ్చింది. దానికి మీరేమైనా సమాధానం? నాకు స్వతహాగా పాలిటిక్స్ గురించి కొంత ఆసక్తి ఉంటుంది. అంటే రాజకీయ నాయకుల యొక్క మనస్తత్వాన్ని పరిశీలించడం కానీ, ఈ రాజకీయ ఆ సంఘటనల్ని పరిశీలించడం కానీ స్వతహాగా ఉండేది ఇంట్రెస్ట్. అలాగే కొంత సామాజిక దృక్కోణంలో కొన్ని వ్యాఖ్యానాలు కానీ, కొన్ని పోస్టింగ్స్ కానీ నేను పెట్టాను అనుకోండి, ఎక్కువగా ఫేస్బుక్లో మాట్లాడుతూ ఉంటాను అప్పుడప్పుడు. మనకి మెజారిటీ, మన ఫాలోవర్స్లో మెజారిటీ నేను పాలిటిక్స్ గురించి సామాజిక దృక్కోణంలో మాట్లాడి సపోర్ట్ చేస్తున్నారు. ఇలా కాకుండా కొంతమంది ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళని అడుగుతున్నా. వాళ్ళకి నా ప్రశ్న ఏంటంటే, హిందుత్వానికి రాజకీయాలతో అసలు సంబంధం ఉండదా? రాజకీయాలు హిందూ ధర్మాన్ని ఎఫెక్ట్ చేయటం లేదా? అసలు రాజకీయాల గురించి మనం మాట్లాడాల్సిన అవసరం ఉందా లేదా? ఏ మంత్రో ఏ ఎమ్మెల్యేనో హిందుత్వానికి వ్యతిరేకంగా కొన్ని కామెంట్స్ చేశాడు, ఒక నిర్ణయం తీసుకుందాం అనుకుందాం. ఇప్పుడు మళ్ళీ హిందూ సంస్థలు వెళ్ళి అక్కడ ఆగమాగం చేయాలి, అల్లరి చేయాలి, మాట్లాడరేంటి, స్పందించరేంటి అంటారు. రాజకీయ నిర్ణయాలతో హిందుత్వం ప్రభావితం అవుతుంది కదా. అంటే రాజకీయ నాయకుల మీద మాట్లాడాల్సిన అవసరం ఉందా లేదా? సో మీరు రాజకీయంగా మాట్లాడినా కూడా అందులో హిందుత్వాన్ని అంటే మిస్ అవ్వట్లేదు. ఏదైతే మీ ఎయిమ్ ఉందో 90% హిందుత్వ రిలేటెడ్ పాలిటిక్స్ గురించి నేను మాట్లాడతాను. ఓకే, ఇంకా చెప్పాలి అని అంటే హిందుత్వవాదులు చట్టసభల్లోకి వెళ్ళాలి అనేది నా యొక్క అభిప్రాయం. సో మీకు కూడా ఆసక్తి ఉంది అని అంటున్నారు కాబట్టి కేవలం అనాలిసిస్ మీదనా లేకపోతే కామెంట్స్ చేయడం మీదనా భవిష్యత్తులో రాజకీయ అరంగేట్రం చేసే అవకాశం ఉందా? మొన్న NH సాయి గారు కూడా ఇలాంటి ప్రశ్న అడిగితే అక్కడ కూడా చెప్పాను, హిందుత్వం కోసం అవసరమైతే రాజకీయ వేదిక అవసరం తప్పనిసరి అనిపిస్తే ఖచ్చితంగా అక్కడికి వెళ్తాను. అంటే మీలాంటి వాళ్ళు నాయకులు అయ్యారనుకుందాం, ఉదాహరణకి మీరు భవిష్యత్తులో రాజకీయాల్లోకి వెళ్ళారు, ఎమ్మెల్యేనో ఎంపీనో అయ్యారు. అంటే హిందుత్వ రాజకీయాలు అంటే ఏంటి? అంటే మిగతా మతాలకు సంబంధించిన వాళ్ళని అణచివేయడమా, లేకపోతే ఏంటి దాని అర్థం ఏంటి అనేది? ఇప్పుడు హిందుత్వ కోర్ వాల్యూస్లో ఎక్కడ కూడా ఇతర మతాన్ని లేకుండా చేద్దాం,
వాళ్ళని పీడిద్దాం, హింసిద్దాం అనే భావజాలం ఎక్కడ ఉండదు. సర్వేజన సుఖినోభవంతు అదే కదా చెప్తుంది. ఇక్కడ హిందుత్వం మెజారిటీగా ఉంది కాబట్టి ఈ దేశం సుఖశాంతులతో సామరస్యంగా ఉంది. ఇదే మైనారిటీ అయితే రాజకీయ వ్యవస్థలు కానీ, పోలీసులు కానీ, కోర్టులు కానీ ఇవేవి కూడా జరిగే విధ్వంసం ఆపలేవు. హిందువులు మైనారిటీ అయితే ఈ దేశంలో చరిత్రలో చూసాం. కొన్ని రాష్ట్రాల్లో రీసెంట్గా పశ్చిమ బెంగాల్ కానీ, కేరళలో కానీ బహిరంగంగా కార్యకర్తలను చంపుతున్నారు, మతం పేరుతో చంపుతున్నారు. మరి ఎవరు ఆపగలుగుతున్నారు? హిందువులు మెజారిటీగా ఉన్న ప్రాంతాల్లోనే ఇతర మతస్థులు కూడా ప్రశాంతంగా జీవించగలుగుతున్నారు. అంటే వీళ్ళల్లో ఉండే ఆ సహనం, మన ధర్మం మనకు నేర్పిన విలువలు, కోర్ వాల్యూస్ అవి. ఇక్కడ ఇంకో పాయింట్ మీరు గమనించినట్లయితే, ఇప్పుడు నేను పనిచేస్తుంది కూడా ఎవరి కోసం? క్రైస్తవుల్లో ఉన్న విక్టిమ్స్. అంటే సామాన్య క్రైస్తవుడు విక్టిమ్ అని కదా, వాడి కోసం నేను గొంతు చించుకుంటున్నా. ఎవరి మీద? పాస్టర్ల మీద, దోచుకునేవాడి మీద. ఓకే, మీరు క్రైస్తవ్యానికి వ్యతిరేకం కాదు. క్రైస్తవ్యం పేరుతో దోపిడీకి గురవుతున్న వాళ్ళని, ఆ బాధితుల్ని రక్షించడం మన లక్ష్యం ఇక్కడ. ఓకే, ఒక క్రైస్తవుడు ఆ నరక కోపం నుండి బయటకు వచ్చాడు, నాకు పరమ సంతోషంగా ఉంటుంది. నాకు వచ్చేది ఏంటి అసలు? వాడి దగ్గర నుంచి నాకు వచ్చే బెనిఫిట్స్ ఏమీ ఉండవు. వాడి జీవితం రక్షించబడింది, ఒక నరకం నుంచి బయటకు వచ్చేసాడు, ఆ సాటిస్ఫాక్షన్. అంటే ఇప్పుడు ఎవరైతే సాధారణ క్రైస్తవులను శత్రువుగా చూస్తున్నారో, నేను పనిచేసేదే వాళ్ళ కోసం. కాబట్టి ఏదో రాజకీయ వ్యవస్థలోకి వచ్చేసి వాళ్ళ జీవితాలను మేము ఏదో ఆగమాగం చేసేస్తాం, ఛిద్రం చేసేస్తామనే అంత భయాలేం అవసరం లేదు. సో ఒకవేళ మీరు రాజకీయాల్లోకి వచ్చారే అనుకుంటే, హిందుత్వ అనగానే బీజేపీ అంటారు, బీజేపీ అంటే హిందుత్వం అంటారు. ఇప్పుడు జనరల్గా మేము కూడా కొన్ని న్యూస్ ఐటమ్స్ని ఏమైనా పెడితే మీది బీజేపీ ప్రో ఛానల్ అనేస్తారు. అంటే కంట్రీ గురించి మాట్లాడినా, హిందూ ధర్మం గురించి మాట్లాడినా అది బీజేపీ సబ్జెక్ట్ కిందకి వెళ్ళిపోతూ ఉంది. అదొక ప్రోపగండానో మరి ఏంటో తెలియదు. సో ఇప్పుడు మీరు కూడా అదే వేలో వెళ్ళాల్సి వస్తుందేమో. ఇప్పుడు జనాలు మీరు బీజేపీ కాకుండా వేరే ఏ పార్టీకి సంబంధించినటువంటి కండువా కప్పుకొని ఒప్పుకోరేమో. ఇది నేను ఖచ్చితంగా పాలిటిక్స్లోకి రావాలి అని డిసైడ్ అయిన రోజు మనం మాట్లాడుకుందాం. అంటే ఎలా ఉంటుందంటే, మీ అభిమానులకి అన్న ఏది చేసినా కొత్తగా ఉంటుంది, చేసేది ఏదో తొందరగా చేసేయాలని ఉంటుంది కదా, ఆ వాళ్ళ కోసం అడిగే ప్రశ్న ఇది. నేను భగవంతుని విశ్వసిస్తాను సంపూర్ణంగా. మన డెస్టినీ అనేది ఆయన డిసైడ్ చేస్తాడు. కోర్స్, అంటే ఏ సమయంలో ఎక్కడ నేను పని చేయాలి అనేది ఆ సమయం సందర్భం అంతా కూడా ఆయన దగ్గర నుంచి కొంత నాకు గైడెన్స్ వస్తే దాన్ని ఫాలో అవుతా. ప్రజెంట్ అయితే 100% శివశక్తి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటి కోసమే. అసలు టైం సరిపోవట్లేదు మాకు. ఇంకొక శివశక్తి లక్ష్యాలు అనేసరికి జనరల్గా మీ సంస్థకి వినిపించేటటువంటి విమర్శల్లో క్షేత్రస్థాయిలో పోరాటం లేదు శివశక్తికి. ఎంతసేపు యూట్యూబ్లో వీడియోలు చేయటము, లేకపోతే అలాంటి కౌంటర్లు ఇచ్చుకోవటం, ట్రోలింగ్ వీడియోలు చేయటం, ఇంత తప్ప క్షేత్రస్థాయిలో ఏం చేస్తున్నారు, గ్రౌండ్ లెవెల్లో తిరుగుతున్నది మేము అని కూడా కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు. అవి కొంచెం రీజనబుల్గానే ఉన్నాయి. మరి ఇది చాలా తప్పు. ఎందుకనంటే క్షేత్రస్థాయిలో శివశక్తి కార్యకర్తలు చాలామంది చాలా రకాలుగా పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే ఈ విమర్శలు చేస్తున్నారో ఈ దాయాది సంస్థలు కొంతమంది ఉన్నారు, వీళ్ళందరూ కూడా శివశక్తి క్షేత్రస్థాయిలో పనిచేయట్లేదంటే డైరెక్ట్గా నేను వెళ్ళాలి. అంటే కరుణాకర్ వెళ్తేనే శివశక్తి ప్రోగ్రాం అనమాట. మీరు మా ఫేస్బుక్ పేజీలో, శివశక్తి పేజీలో కానీ శివశక్తి సైన్యం అని ఇంకొక ఛానల్ ఉంది యూట్యూబ్లో, కొన్ని వేదికలు ఉన్నాయి. వీటిల్లో చాలామంది కార్యకర్తలు నిర్విరామంగా శ్రమిస్తున్నటువంటి వాళ్ళ ప్రాంతాల్లో పనిచేస్తున్న కార్యక్రమాలు అన్నీ కూడా మనం అప్లోడ్ చేస్తూ ఉన్నాం. గ్రామ సభలు పెడుతున్నారు, మన షార్ట్ ఫిల్మ్స్ తీసుకెళ్ళి తెరలగట్టి గ్రామాల్లో ప్రదర్శిస్తూ ఉన్నారు, అలాగే గోడ పత్రికలు అంటిస్తూ ఉన్నారు, అవగాహన సదస్సులు కానీ, దేవాలయాల్లో సేవా కార్యక్రమాలు కానీ ఎన్నో రకాలుగా చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళందరినీ మనం అవమానించినట్లు. శివశక్తి క్షేత్రస్థాయిలో పనిచేయట్లేదని అంటే వాళ్ళ శ్రమని మనం అవమానించినట్లు. కాబట్టి తప్పు అని చెప్తున్నాను. అంటే ఓన్లీ కరుణాకర్ వెళ్తేనే అది శివశక్తి కార్యక్రమం అనే అభిప్రాయం నుండి వీళ్ళందరూ బయటకు వస్తే బాగుంటుంది. ఇప్పుడు నా పరిధిలో నాకు సమయం ఉన్నప్పుడు రీసెంట్గా తెనాలి వెళ్ళాం, సారే ఉత్సవం అని చెప్పి మన వాళ్ళు పెట్టారు. అక్కడ కొన్ని వందల మంది మహిళామూర్తులను తీసుకొచ్చి దేవాలయంలో మంచి కార్యక్రమం చేశాం. అలాగే అత్తోటలో ఒక కార్యక్రమం పెట్టాం. మొన్నటికి మొన్న చేబ్రోల్లో ఒక కార్యక్రమానికి పిలిస్తే వెళ్ళాను. అంటే నాకు వీడియో సిరీస్లతో నేను చాలా బిజీగా ఉన్నప్పటికీ మధ్య మధ్యలో కొన్ని కార్యక్రమాలకు వీలు చూసుకుని అటెండ్ అవుతూ ఉన్నా. నాతో సంబంధం లేకుండా కొంతమంది పనిచేస్తూ ఉన్నారు. ఎవరి వరకు వాళ్ళదే. చూసే దృక్కోణంలో లోపం అన్నమాట ఇది. సో ఈ జనరల్గా ఈ విమర్శలు అనేవి ఎదుర్కొంటూనే మీ ప్రయాణం సాగాలిక. సరే, ఇక జనరల్ టాపిక్స్కి వస్తే, ఇప్పుడు హిందుత్వ ప్రచారకులుగా మీరు కానీ ఇతరులు కానీ ఏదైనా డ్రెస్ కోడ్ పాటించాల్సిన అవసరం ఉందా? అంటే తప్పనిసరిగా బొట్టు పెట్టుకోవాలి, ఇదే డ్రెస్ వేసుకోవాలి అని. అలాగే మీరు ఎలాంటి డ్రెస్సులు, అంటే
కొన్నిసార్లు కాషాయ కండువా కప్పుకుంటారు, నార్మల్గా వెళ్తూ ఉంటారు, టీ షర్ట్స్ వేసుకుంటూ ఉంటారు. మిమ్మల్ని సివిల్ డ్రెస్లో కూడా గుర్తుపడేస్తారా జనాలు? గుర్తుపట్టడానికి సివిల్ డ్రెస్కి సంబంధం ఏంటి? ఫేస్ ఒకటే కదా, డ్రెస్ ఎలా మారినా. కొంచెం వేషధారణలు అవి ఉంటాయి కదా, జనరల్గా ఇలా వెళ్ళిపోయినా గుర్తుపట్టేస్తారా అని నా పాయింట్. నేను మొన్న ఒక చిన్న పని మీద బయటికి వెళ్ళినప్పుడు కర్చీఫ్ కట్టుకుంటాను అనమాట. కర్చీఫ్ కడితే ఒక అతను అనుమానంగా చూస్తూ దగ్గరకు వచ్చాడు. అన్న మీరు కరుణాకర్ కదా అన్న. అవునన్న, మీ కళ్ళు చూసి గుర్తుపట్టాను అన్నాను. అమ్మో, కేవలం కళ్ళే, ఇక్కడ దాకా కవర్ చేసుకున్నాను. మీకు డ్రెస్ కూడా అవసరం లేదు ఇక. కాబట్టి చాలా అభిమానంతో ఫాలో అయ్యేవాళ్ళు. అందరూ అభిమానంతోనే ఫాలో అవుతారా? వ్యతిరేకంగా కూడా ఉండొచ్చు, కొంతమంది శత్రువులు కూడా ఉండొచ్చు. బాగా రిజిస్టర్ అయిన వాళ్ళకి బాడీ లాంగ్వేజ్ని బట్టి కూడా గుర్తుపెట్టేస్తారు. నేను బయటికి వెళ్ళినప్పుడు సాధారణంగా కాషాయ కండువా ఉంటుంది, లేకపోతే సివిల్ డ్రెస్లో కూడా జీన్స్ ప్యాంట్లో కూడా తిరుగుతూ ఉంటాను, టీ షర్ట్లో. పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ డ్రెస్ కోడ్ ఉండాలి అనే దానికి సంబంధించి చాలా మంది కామెంట్స్ చేస్తూ ఉంటారు కదా. అంటే ఇప్పటి వరకు నేను అలాంటి రూల్స్ అయితే పెట్టుకోలేదు, ఎందుకంటే నేనేం సన్యాసం తీసుకోలేదు. ఇప్పుడు సన్యాసం తీసుకున్న వాళ్ళకి కాషాయం తప్పనిసరి. కాకపోతే హిందుత్వానికి సింబాలిక్గా దాన్ని రిప్రజెంట్ చేస్తూ ఒక డ్రెస్ పెట్టుకుంటే మంచిదే. మీరు సన్యాసి కారు, అలాగే సన్యాసి అవ్వాలనే ఆలోచనలో ఉన్నారా? అంటే సన్యాసి అయ్యేంత అర్హత నాకు లేదనుకుంటున్నాను. కొన్ని ప్రమాణాలు ఉంటాయి కదా, వాటికి నేను ఇంకా రీచ్ అవ్వలేదు, అవసరం కూడా లేదు. ఓకే. ఇప్పుడు కూడా తరచుగా మీ పెళ్లి ప్రస్తావన వస్తూ ఉంటుంది కదా, దానిపైన మీ కామెంట్, ఫైనల్ ఒపీనియన్ ఏంటి? ఇది స్టేట్మెంట్, ఇంకా రికార్డెడ్. సాధారణ జీవితంలో ఉన్నాను అనుకోండి. అంటే సాధారణ జీవితం అంటే నేను, నా కుటుంబం, నేను చేసే పని ఇంతవరకు మాత్రమే ప్రభావితం చేస్తుంది, ఈ పరిధిలోనే ఉంటుంది అంటే ఒక సాధారణ జీవితం అది. ఇప్పుడు నేను చేసే వర్క్ కొన్ని లక్షల మందికి చేరుతుంది, వాళ్ళందరి జీవితాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అంటే లక్షల మంది జీవితాలతో కంపేర్ చేసినప్పుడు నా వ్యక్తిగత జీవితం చాలా చిన్నది. కాబట్టి నేను పెళ్ళి, గృహస్థాశ్రమం అనేది నేను చేసే వర్క్కి అడిషనల్ స్ట్రెంగ్త్ అవ్వాలి. నేను గతంలో కూడా ఈ విషయం చెప్పాను. అది నాకు బర్డెన్ అవ్వకూడదు, చేసే పనిని ఆపేయకూడదు. అటువంటి వ్యక్తి జీవితంలోకి వచ్చినప్పుడు అప్పుడు ఆలోచించవచ్చు. ఓకే, నైస్ అండి. మీరు యవ్వన ప్రాయంలో ఉన్నారు కాబట్టి అడుగుతున్నా, ఎవరైనా ప్రేమించారా, మనసిచ్చారా? నేను మనసిచ్చాను కానీ వాళ్ళు తీసుకోలేదు. రిటర్న్ గిఫ్ట్ రాలేదు. ఆన్ సైడ్ ఆర్మీ అయిపోయింది మీది. మీకు విరామ సమయము లేకపోతే మీ ఒత్తిడిని తగ్గించుకోవడం కోసం కొన్ని ప్లేసెస్లోకి వెళ్ళాలని జనరల్గా అనుకుంటాం కదా, మీరు పర్టికులర్గా ఏమన్నా ప్రదేశాన్ని ఇష్టపడే ఉన్నాయా? అంటే ఒత్తిడి ఉన్నప్పుడు అని కాదు, కానీ ఎల్లప్పుడూ కూడా నాకు ఇష్టమైన ప్రదేశాలు అంటే దేవాలయాలు. ఆ దేవాలయాల్లో కూడా చారిత్రక దేవాలయాలు, పురాణ ప్రాశస్త్యం ఉన్న దేవాలయాలు, ఇవంటే అక్కడికి అతుక్కుపోతాను. ఒక కాంట్రవర్షియల్ ప్రశ్న ఉంది. ఇప్పుడు మీరు ఈ మధ్య హిందూ జనశక్తి లలిత్ కుమార్ గారు కనిపిస్తూ ఉన్నారు మీ వీడియోల రూపంలో. అంతకుముందు మీ రెండు సంస్థలు పడేది కాదు కదా, మళ్ళీ ఎలా కలిసాయి? అంటే ఒక రకంగా చెప్పాలనంటే శత్రుత్వం అనేది కూడా పర్సనల్గా వ్యక్తిగత రీజన్స్తో కాదు కదా, కొన్ని మిస్కమ్యూనికేషన్స్ వల్ల, ఆ సమయంలో ఉన్న కొన్ని పరిస్థితుల వల్ల ఏర్పడి ఉండొచ్చు. కాలక్రమంలో అపోహలు పోయి, అంటే మీ ఇద్దరం కలిసి పనిచేస్తే, కలిసి కనబడితే కాస్త ఎక్కువ ప్రయోజనం ఉంటుంది అనే ఒక మెచ్యూరిటీ ఆలోచనలతో మనం కలిసి పనిచేస్తున్నాం. ప్రస్తుతానికి మీ మీద విముఖత ఉన్న వాళ్ళు కూడా భవిష్యత్తులో మళ్ళీ మీతో మిత్రులు అయ్యే అవకాశం ఉందన్నారు. మేము ఆహ్వానిస్తున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ కరుణాకర్ గారు. కొంచెం ఫన్ టాక్ కూడా చేసాం. అంటే ఎప్పుడు మీతో అన్ని సీరియస్ టాపిక్స్ మాట్లాడడం అనేది కాకుండా కాస్త భిన్నంగా ప్రయత్నించాం. దాన్ని మీ ఫాలోవర్స్ అలాగే భరతవర్ష ఫాలోవర్స్ సాధారణంగా ఆహ్వానిస్తారని అనుకుంటున్నాను. అండ్ మరో భరతవర్ష టాక్స్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.